అక్క అక్క ఏంటా మీ గోల? ఇదిగో నీ కూతురు 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిందంట. నువ్వు తిడతావు కొడతావు నాకైతే సంబంధం లేదు. ఏమ్మా ఫెయిల్ అయిపోయావా? అవును మమ్మీ. మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతూలే. ఓకే మమ్మీ. నేను ఒప్పుకోనక్క. నేను ఫెయిల్ అయితేనో తిట్టేస్తానో, తిన ఫెయిల్ అయితే ఏమనట్లేదు. నేను గట్ట ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు తిని తిట్టే తేరాలి. ఈడొకడు. అరే పాప ఏ క్లాస్ రా? 5th క్లాస్. మరి నువ్వు? డిగ్రీ కదా, మరి మూసుకొని ఫెయిల్ అయిన సబ్జెక్టులు పాస్ అవరా? అలా పాప మీద ఏడుస్తావు, అలా పాప మీద ఏడుస్తావు. అక్క నువ్వు తిట్టినా తిట్టకపోయినా సరే నేను దగ్గర నుండి పాస్ చేపిస్తాను. అప్పుడు చూడు. నువ్వు ఇలా రా అద్యా. ఇదిగో చూడు. ఏంటి? ఇంతకీ ఎందుకు ఫెయిల్ అయ్యావు? నా ఎన్నుకుని వాళ్ళు చూపించలేదు, అందుకే 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా. అయితే వెనకాల ఉన్న చూపించకపోతే ముందున్న అడి రాయాలి. ఆ మాత్రం తెలీదా? నువ్వు ఫస్ట్ నుంచి ఏహే. అయినా చిన్న పిల్లతో ఎందుకురా, వదిలేయచ్చు కదా. నీకు తెలియదక్క. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యామంటే బాగోదు. ముందే చెప్తున్నాను. ఇన్ఫెక్ట్ దిక్కులు చూస్తాను. వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, ట్యూషన్ చెప్తాను. మామ నువ్వు ట్యూషన్ చెప్పిన వల్ల 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా. ఏంటాద్య, వీడు నీకు ట్యూషన్ చెప్పినందుకు ఫెయిల్ అయిపోయావా? అవును మమ్మీ, లేదంటే పాస్ అయిపోద్దు. అక్క నువ్వు అలా చూడకక్క. నాకు భయం వేస్తుంది. నేను అర్జెంట్ గా నా ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోవాలి. బాయ్. నేను వెళ్ళొస్తానే. నీ ట్యూషన్ తర్వాత చెప్తాను. నేను వెళ్తానే. బోల్డ్ పని ఉంది. బాయ్. ఎస్కేప్ అయిపోలే. వీడు పాస్ అయినట్టే.